పులులంటే ఎవరికి భయం ఉంటాయో చెప్పండి. అందరికీ భయమే పులులంటే. పులులన్నా, చిరుత పులులన్నా, ఏనుగులన్నా, ఎలుగుబంట్లన్నా కూడా ప్రతి ఒక్కరికి భయమే. అయితే తెలంగాణ సరిహద్దు గ్రామాలను చిరుత పులులు దాడులు చాలా వణికిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ తిర్యాని మండలాలను కూడా చిరుత సంచారం వణికిస్తుంది. అటు మహారాష్ట్రలోను కూడా చిరుత పులులు దాడులు మారాయి. అయితే చిరుత దాడుల నుండి కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మహారాష్ట్ర వాసులు వినూత్నంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తాతల కాలం నాటి కఠిన ఆచారాన్ని పాటించి తమ ప్రాణాలను నిలుపుకునేందుకు సిద్ధమయ్యారు. కింద కనిపిస్తుంది కదా, మెడలో మొలలతో చేసినట్టు, అంటే ఒక ఏదైతే నెయిల్స్ ఉంటాయో ఐరన్ నెయిల్స్తో చేసినటువంటి ఒక రౌండ్ బెల్ట్ టైప్లో కూడా వాడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని జల్గాం జిల్లా జమ్నీర్ తహసీల్ పంపిర్ఖేడ్ ప్రాంతంలో చిరుతపులుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిరుత నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు మెడకు ముళ్ళ కంచె లాంటి ఉచ్చులు ధరించడం ప్రారంభించారు. కేవలం పిల్లలు పెద్దలే కాదు, జంతువులకు కూడా, అంటే ఆవులు కానీ బర్రెలు కానీ లేకుంటే కుక్కలకు సంబంధించి కూడా మొత్తం మీద వాటికి ఇలాంటి కంచెలు వేస్తున్నారంట. ఆ ఉచ్చును ధరించడం ప్రారంభించారు. దీంతో చిరుత దాడి నుండి కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తున్నారు. గ్రామంలో 10 రోజుల వ్యవధిలో చిరుత దాడిలో 3 చనిపోవడంతో ప్రజలు స్వీయ రక్షణకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారండోయ్. సాధారణంగా చిరుతలు మెడను టార్గెట్ చేస్తాయి. అందుకే తమ మెడలకు ఇనుప ముళ్ళను కంచెలను ఏర్పాటు చేసుకొని స్వీయ రక్షణ పొందుతున్నామని తెలుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈ మెడ ఉచ్చులు తమ ప్రాణాలు కాపాడుతాయని బలంగా నమ్ముతున్నారు. గ్రామంలో శునకాలు, పశువులకు సైతం కూడా ఇందాక చెప్పాను కదా, వాటికి కూడా ఏర్పాటు చేయడంతో పాటు పొలం పనులకు వెళ్ళినప్పుడు కూడా తాము కూడా ధరిస్తున్నామంటున్నారు అక్కడ ప్రజలు, రైతులు. ఏదేమైనా కూడా తాతల కాలంలో ఏదైతే ఫాలో అయ్యారో ఆ రూల్స్కి సంబంధించి కూడా అలాంటి ఆ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళకు సంబంధించిన ఉచ్చుని కూడా మెడకి చుట్టుకొని అలా బయలుదేరడం కానీ, ఆ పుల్లల నుండి కాస్త జాగ్రత్త పడదామనే ఆశతో కూడా ప్రజలు అక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద ఇలాంటి ఆ ఉచ్చుని ఏదైతే సంబంధించి కూడా ప్రజలు అలా పెట్టుకుంటున్నారో దానివల్ల కూడా సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి.